నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను విజయ. చాణక్య స్ట్రాటజీస్ మీరందరూ చూసే ఉంటారు. మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అధిష్టానము చేస్తుందని చెప్పి, బీజేపీ గెలుస్తుందని చెప్పి కూడా 100కి 100% స్ట్రైక్ రేటు కూడా బీజేపీకే వస్తుందని చెప్పి తెలిసింది. సో దానికి తగ్గట్టుగానే ఢిల్లీలో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా సర్వే చేసినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుస్తుందని ముందుగానే పసిగట్టారు. ప్రతిసారి కూడా వాళ్ళ సర్వే 100%కి 100% స్ట్రైక్ రేట్ అయితే తీసుకొస్తుంది. సో మనం చూస్తున్నాం. దానికి తగ్గట్టుగానే నిన్న జరిగిన మీనాక్షి చౌదరి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని అంశాలైతే తెరపైకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా ఎన్టీఆర్ పరిపాలనతో మొదలుకొని ఇప్పుడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మనకేం గుర్తుకొస్తుంది? ₹2 కిలో బియ్యం ఇచ్చారు. సో ఆ పథకం అనేది ముందుకు తీసుకొస్తున్నాం. దానికి సంబంధించి చూడొచ్చు మనం. ఎన్టీఆర్ అనగానే ₹2 కిలో బియ్యం. అలాగే చంద్రబాబు అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? హైటెక్ సిటీ. అలాగే తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 108 తీసుకొచ్చారు. సో అలాగే చూడొచ్చు. రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్, మాజీ సీఎం కేసీఆర్ అనగానే రైతు బంధు గుర్తొస్తుంది మనకి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో సహా వరుసగా మన ముఖ్యమంత్రులు చూసుకుంటే ఎన్టీఆర్ అనగానే ₹2 కిలో బియ్యం తను చేశారు కాబట్టి ఎన్టీఆర్ అనగానే అదే గుర్తుకొస్తుంది. అలాగే చంద్రబాబు అనగానే మనకు హైటెక్ సిటీ గుర్తొస్తుంది. అలాగే మనం చూసుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 108 గుర్తొస్తుంది మనకి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనగానే మనకి రైతు బంధు గుర్తొస్తుంది. సో ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చేశారనగానే ప్రజలకు అసలు 15 నెలలు అవుతున్నా కానీ ఎవరికి అసలు ఏం గుర్తుకొస్తలేదు. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే ఫ్యూచర్ సిటీ కోసం 30,000 ఎకరాలు కేటాయిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 90,000 ఉద్యోగాలను కూడా తీసుకున్నట్టు, దానికి సంబంధించి 90,000 ఉద్యోగులను కూడా కేటాయించినట్లు తెలిపింది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఒక ప్రకటన అయితే ఇచ్చారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుందంటే ఇంత గుంపు మేస్త్రి. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి అనగానే అడ్మినిస్ట్రేషన్ మీద కూడా అవగాహన లేదు, ఆ విషయం మీద విశ్లేషణ కూడా లేదని ప్రజల్లో అయితే ఈ వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మనం చూడొచ్చు. అయితే ఈ నెల 12న జరిగే క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ బడ్జెట్ని ముందుకు తీసుకెళ్తారని అయితే తెలుస్తుంది. అయితే ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనగానే మనకు అసలు ఏం గుర్తొస్తుంది? నెటిజన్లు అయితే ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో మనం ఒకసారి చూద్దాము. తనకి FCDA అనేది ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అనేది గుర్తుకొస్తుందా, లేదా గుంపు మేస్త్రి అనే టైటిల్ గుర్తొస్తుందా? గుంపు మేస్త్రి అనగానైతే రేవంత్ రెడ్డి గుర్తొస్తుందా అనేది నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు. అసలు ఒక అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు, విషయం మీద విశ్లేషణ లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఇంకా ఇలాంటి పేర్లు పెట్టక ఎలా మాట్లాడుకుంటారంటూ నెటిజన్లు అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఇది మనం మాట్లాడే విషయం కాదు. ఫ్యూచర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఫ్యూచర్ సిటీ గుర్తొస్తుందా, లేదా గుంపు మేస్త్రి అనగానే రేవంత్ రెడ్డి గుర్తొస్తారా అనేది నెటిజన్లో విపరీతంగా పెరుగుతున్న, ఇది ఈ సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతున్న కామెంట్ అయితే ఇది. 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ కోసం తెలంగాణ గవర్నమెంట్ అయితే 30,000 ఎకరాలు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 12న క్యాబినెట్ మీటింగ్లో దీని బిల్లు కూడా ఆమోదించేటట్టు నిర్ణయం తీసుకొనుంది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు. దీనికోసం ఈ ఫ్యూచర్ సిటీ కోసం 90,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయనుంది. అలాగే 11 జిల్లాల్లో 104 మండలాలు ఏర్పాటు చేయనుంది. అలాగే 1355 HMDA పరిధిలో ఉన్న RRRకు లోపల వైపుగా ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి చూడాలి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనగానే మనకు అసలు ఫ్యూచర్ సిటీ గుర్తొస్తుందా? నెటిజన్లు కామెంట్స్ మాట్లాడుకుంటున్నట్టుగానే గుంపు మేస్త్రిగా తను ముద్ర పడిపోతుందా? చూడాలి ఏం జరుగుతుందో ఇంకా. అయితే దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్ అయితే ఫ్యూచర్ సిటీ అథారిటీకి అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీనిపై ఈ నెల 12న అయితే క్లారిటీ రానుంది. దీనికి కేంద్రం
ఆమోదిస్తే ఈ బిల్లు ముందుకు పాస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ కూడా విశ్లేషణ చేయడం జరిగింది. సో ఈ విశ్లేషణ ప్రకారం అయితే ముందుగానే రేవంత్ రెడ్డి అనగానే అసలు ఈ 15 నెలలు గడిచినా కానీ ఏది ఒక పథకం కూడా రేవంత్ రెడ్డి అనగానే అసలు ఒక పథకం కూడా గుర్తుకొస్తలేదు. ప్రజల్లో అసలు ఒక్క పథకం కూడా గుర్తొస్తలేదు. సో ఇప్పుడైనా ఈ ఫ్యూచర్ సిటీ వల్ల అయినా రేవంత్ రెడ్డి అనగానే ఫ్యూచర్ సిటీ అనే గుర్తొస్తుందా జనాలలో? చూడాలి మరి ఏం జరుగుతుందో. అలాగే ప్రతి మీటింగ్లో మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి అనే పేరు కూడా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు కూడా మర్చిపోతున్నారు జనాలు. తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అయితే వచ్చి 15 నెలలు అవుతున్నా కానీ రేవంత్ రెడ్డి అనగానే ఒక పథకం కూడా ఇప్పటి వరకు సక్రమంగా పూర్తి చేశారని అయితే లేదు. ప్రజల్లో వస్తున్న వాదన ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అసలు ఏం చేశాడు, అసలు ఎందుకు తీసుకొచ్చారు? అబద్ధపు మేనిఫెస్టోని పెట్టేసి అబద్ధపు పథకాలన్నీ పెట్టి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జనాలు నమ్మి ఓట్లేశారు. కానీ ప్రజలకైతే చేసింది ఏం లేదు. అలాగే ఆడబిడ్డలకు ప్రతి నెల 2500 ఇస్తానని, అలాగే చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తానని చెప్పారు. ఇప్పటి వరకు అది కూడా ముందుకు తీసుకెళ్లలేదు. చూడాలి ఇంకా ఈ ఫ్యూచర్ సిటీ వల్లనైనా రేవంత్ రెడ్డికి ఒక గుర్తింపు వస్తుందా? తెలంగాణలో రేవంత్ రెడ్డి అనగానే ఫ్యూచర్ సిటీ గుర్తుకొస్తుందా? అయితే ఇదంతా ఒక విధం అయితే 15 నెలలు అవుతున్న తెలంగాణలో మాత్రం ఎలాంటి పథకాలు అయితే ముందుకు వెళ్ళట్లేదు. అయితే ఇదిలా ఉంటే మాత్రం FCDA అంటే రేవంత్ రెడ్డి గుర్తుకొస్తాడా, మరి గుంపు మేస్త్రి అంటే మాత్రం రేవంత్ రెడ్డి గుర్తొస్తారని నెటిజన్లు అయితే ఈ కామెంట్స్ పెరిగిపోతున్నాయి. సో దీనికి సంబంధించి మనం చూడొచ్చు. మీరేమనుకుంటున్నారో దీనిపై కామెంట్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.